ఆయన అనుకున్నట్టుగానే జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ సాఫీగా సాగిపోతుంది అనుకుంటే రావడమే తేడా కొట్టేసింది. పార్టీ మారగానే టికెట్ దక్కించుకున్న నేతల సహాయ నిరాకరణతో టెన్షన్ పడుతున్నారా లీడర్? అగ్ర నాయకత్వం అనుగ్రహించిన స్థానిక నాయకత్వం ఆయన్ని వ్యతిరేకిస్తోందా? కొత్త పార్టీలో పరేషాన్ అవుతున్న ఆ లీడర్ ఎవరో చూద్దాం. పార్టీ మార్చిన సిట్టింగ్, టికెట్ వచ్చినా టెన్షన్, పాటిల్కి కొత్త సవాళ్లు. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది బీబీ పాటిల్ పరిస్థితి. 2 సార్లు ఎంపీగా గెలిచి మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉన్న బీబీ పాటిల్ ఈ మధ్య బీజేపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ పార్టీలో చేరగానే ఆయన్ని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. టికెట్ ఇస్తేనే పార్టీలో చేరతానన్న కండిషన్తోనే బీజేపీలో చేరారట పాటిల్. అంతా అనుకున్నట్లే జరుగుతోందని ఆనందపడ్డ పాటిల్కి ఆరంభంలోనే అపశృతులు ఎదురవుతున్నాయి. కమలం పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో జహీరాబాద్ లో అన్ని మంచి శకునాలే అనుకున్నారు సిట్టింగ్ ఎంపీ. అయితే ఆయనకు ఊహించని షాక్ తగిలిందంటున్నారు. అగ్రనేతల ఆశీస్సులతో టికెట్ వచ్చినా లోకల్ గా ఉన్న బీజేపీ లీడర్లు ఎవరూ బీబీ పాటిల్ కి సహకరించడం లేదట. దీంతో టికెట్ వచ్చిన సంతోషం కూడా లేదట ఇప్పుడు ఆయనకు. 2 సార్లు బీఆర్ఎస్ నుండి ఎంపీగా గెలిచిన పాటిల్ మరోసారి ఆ పార్టీ నుండి పోటీలో ఉంటారని అంతా ఊహించారు. అయితే బీఆర్ఎస్ మరోసారి సిట్టింగ్ కి అవకాశం ఇవ్వాలనుకుందో లేదో గానీ పాటిల్ ముందే కండువా మార్చేశారు. ఆయన సేఫ్ గేమ్ ఆడినా జహీరాబాద్ కమలం నేతలు ఆయన ఎంట్రీని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం కమలం పార్టీలో కొందరు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్న టైంలో మైహోనా అంటూ కండువా మార్చేశారు పాటిల్. సడన్ గా వచ్చి సిట్టింగ్ ఎంపీ టికెట్ ఎగరేసుకుపోవడంతో షాక్ తిన్నారు బీజేపీ ఆశావహులు. పాటిల్ పార్టీలోకొచ్చినా ఆయనకు టికెట్ ఇవ్వరని కమలం పార్టీ నేతలు భావించారు. కానీ ఆయన వచ్చి రాగానే టికెట్ ప్రకటించడంతో జహీరాబాద్ బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీ నేతలే సిట్టింగ్ ఎంపీకి సహకరించడం లేదట. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం తాము కష్టపడితే నిన్నగాక మొన్న పార్టీలోకొచ్చిన బీబీ పాటిల్ కి టికెట్ ఇవ్వటాన్ని జహీరాబాద్ సీనియర్లు కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీతో తెగదెంపులు చేసుకోలేక, అలాని బీబీ పాటిల్ కి సహకరించలేక కొందరైతే పూర్తిగా మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోయారట. టికెట్ వచ్చాక తొలిసారి జహీరాబాద్ కొచ్చిన బీబీ పాటిల్ కి స్వాగతం పలకటానికి రాలేదట సీనియర్ లీడర్లు. కింది స్థాయి నేతలే కొంత హడావుడి చేసి కొంత కవర్ చేశారంటున్నారు. బీజేపీ టికెట్ ఆశించిన జైపాల్ రెడ్డి అయితే ఇప్పటిదాకా బీబీ పాటిల్ ని కలవనే లేదు. పాటిల్ జహీరాబాద్ కొస్తే జైపాల్ రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయారట. పాటిల్ కార్యక్రమాలకు ముఖ్య నేతలు దూరంగా ఉండటంతో పాటు అనుచరులెవరినీ అటువైపు వెళ్లొద్దని చెబుతున్నారట. దీనికి తోడు బీబీ పాటిల్ కూడా అందరినీ కలుపుకొని వెళ్లటం లేదు అనే అసంతృప్తితో ఉన్నారు కమలం నేతలు. ఆయన్ని పార్టీలో చేర్చుకోవద్దని రాష్ట్ర నాయకత్వానికి మొదటి నుండి చెబుతూ వస్తున్నారట కొందరు నేతలు. అయితే కొన్ని పరిస్థితులతో ఆయన్ని చేర్చుకుని టికెట్ ఇవ్వాల్సొచ్చిందని రాష్ట్ర పెద్దలు నచ్చ చెబుతున్నా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సీనియర్లు మాత్రం సహాయ నిరాకరణ చేస్తున్నారట. దీంతో ఇల్లలకగానే పండగ కాదన్నట్లే ఉంది అక్కడ సిట్టింగ్ సీన్.